హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళు వెబ్‌సైటు, సర్వరు ఎట్లా కొనుక్కోవాలి? ఈ కొనుక్కున్న తర్వాత అసలు ఎలా వెబ్‌సైట్‌ని మనం డిజైన్ చేసుకోవాలి? అనేది నేను మీకు చూపిస్తాను. బేసిక్‌గా మనం ఏదైనా డొమైన్ నేమ్ కొనాలి అంటే కొందరు ప్రొవైడర్స్ ఉంటారు. గోడాడీ, బిగ్‌రాక్, హోస్టింగర్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా! నేనిప్పుడు మీకు గోడాడీ గురించి వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఏదైనా వెబ్‌సైట్ మనం పెట్టాలి అని అనుకుంటే డొమైన్ నేమ్ తీసుకోవడం ప్రైమరీ థింగ్ అండి. డొమైన్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ మీరు గోడాడీ డాట్ కామ్ అనేది చూస్తున్నారు కదా, ఇలాగ డాట్ కామ్ కానీ డాట్ ఇన్ కానీ డాట్ కో డాట్ ఇన్ కానీ మీరు ఏదైతే మీ బిజినెస్ ఉందో ఆ పేరుని టైప్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ రూపంలో డాట్ కామ్ దొరికితే తీసుకుంటారు, లేదంటే డాట్ ఇన్ డాట్ నెట్ అలా తీసుకుంటూ ఉంటారు. ఇది ఎట్లా తీసుకోవాలనేది నేను చెప్తాను. ఆ తర్వాత హోస్టింగ్ కూడా తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఈ 2 తీసుకున్న తర్వాత మనం చేసుకోగలిగితే మనం డిజైన్ చేసుకుంటాము. లేదంటే డిజైనర్‌కి మనం ఇస్తాము. సరే అండి. డొమైన్స్‌లోకెళ్ళిపోయి డొమైన్ నేమ్ సెర్చ్ టైప్ చేద్దాం. ఇక్కడ మీకు ఒక స్పేస్ వచ్చింది కదా! ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను. హైదరాబాద్ డాట్ కామ్ ఇస్తాము అంటున్నారు. బట్ దాని ప్రైస్ అయితే ఇంత పెట్టారు ఇక్కడ. ఇట్స్ ఎ ప్రీమియం డొమైన్. ఒకవేళ ఇది కొనలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎక్స్టెన్షన్ కింద హైదరాబాద్ ఫుడ్స్ అని, హైదరాబాద్ ట్రావెల్స్ అని, లేదా హైదరాబాద్ సోన్స్ మీ పేరు ఉంటుంది కదా, మీ పేరు మీ బిజినెస్ ఎక్స్టెన్షన్ కానీ అలా పెట్టేసుకొని కూడా తీసుకోవచ్చు. లేదంటే డాట్ కామ్ కాకపోతే ఆ, వాళ్ళు కొన్ని జనరేట్ చేసిస్తున్నారు. డాట్ ఆన్లైన్ అని, డీల్ అని, ఐఎన్సి అని ఇట్లా కూడా ఉంటాయి. అలా కూడా తీసుకోవచ్చు. బట్ సింగిల్ వర్డ్ అనేది కొంచెం కష్టం తీసుకోవడం, దొరకవు. ఒకవేళ ఉన్నా చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక ఎక్స్టెన్షన్ మీరు పెట్టుకుంటారు. ఎనీథింగ్, యువర్ నేమ్ లైక్ సురేష్, ఓకే, వెరీ హ్యాపీ ఇదైతే ఉంది. డాట్ కో డాట్ ఇన్ కూడా ఇప్పుడు అది మన మైండ్లో వచ్చిన పేరు ఇది ఎవరు చేసి ఉండరు. కాబట్టి దొరికింది. ఇంకా యూజువల్లీ మీకు డాట్ ఇన్ డాట్ కో డాట్ ఇన్ కూడా మీకు దొరుకుతాయి. ఇంకా ఇవి కొన్ని యూనిక్ ఎక్స్టెన్షన్స్ అనమాట. కొన్నిటికి చాలా బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టారు. అది కూడా ఫస్ట్ ఇయర్ వరకే ఈ ప్రైస్. నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి స్టాండర్డ్ రేట్ ఒకటి ఉంటుంది. ఆ స్టాండర్డ్ రేట్కి అకార్డింగ్గా మీరు పే చేస్తారు నెక్స్ట్ ఇయర్ ఇట్లాగా. ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది, డాట్ కాము డాట్ ఇన్ డాట్ కో డాట్ ఇన్ అనే ఎక్స్టెన్షన్స్ మీరు చూసుంటారు. బట్ ఒక 5 to 7 years బిఫోర్ ఏంటంటే కొంచెం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ మూలంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ ఎక్స్టెన్షన్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఇంకా నాకు తెలిసి వస్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా కొత్తవి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఉన్నాయి అనేది. ఇట్లా ఉంటుందండి. మీకు ఏదైతే డొమైన్ నేమ్ మీ బిజినెస్కి సూటబుల్గా ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసేసి అవైలబుల్గా ఉంటే మీరు కంటిన్యూ టైప్ చేసేసి ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే కార్ట్లోకి వెళ్ళిపోతారు. లేదు అనుకుంటే లాగిన్ అవుతారు. ఒకవేళ మీకు అకౌంటే లేకపోతే సైన్ అప్ అయిన తర్వాత మీరు కార్ట్లోకి వెళ్తారు. ఫస్ట్ స్టెప్ గురించి మీకు నేను చెప్పానండి. రెండో స్టెప్ వచ్చేసి హోస్టింగ్ తీసుకోవాలి. డొమైన్ నేమ్ తీసుకున్న తర్వాత హోస్టింగ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని రేట్ ఎలా ఉంటుంది, పర్ ఇయర్ తీసుకోవాలా, పర్ మంత్ తీసుకోవాలా అనేది మీకు నేను చెప్తాను. ఇక్కడ వెబ్సైట్స్ అండ్ హోస్టింగ్ మీద టైప్ చేశారు కదా, ఇక్కడ దీన్ని టచ్ చేయండి. ఇలా వస్తుంది. కొంచెం స్క్రోల్ చేస్తే వాళ్ళు ఎటువంటి ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారనేవి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి వెబ్ హోస్టింగ్ స్టార్టర్ అని ఇచ్చారు. రూ. 79 పర్ మంత్. ఓకేనా? ఇది రూ. 79 పర్ మంత్ అనేది
మీరు 1 మంత్‌కి తీసుకుంటానన్నా, 1 ఇయర్‌కి తీసుకుంటానన్నా అప్లై అవ్వదండి. ఇక్కడ మీకు 3 ఇయర్ టర్మ్స్ మీరు తీసుకోగలిగితే ఈ రేట్ అప్లికేబుల్ అవుతుంది. 2 ఇయర్స్‌కి తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. 1 ఇయర్‌కి తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. లైక్ వైస్ అలా ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ప్లాన్స్ ఇక్కడ వరుసగా వీళ్ళిచ్చారు. ఒక్కో దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఒక్కొక్క దానికి అప్‌గ్రేడ్ అవుతూ ఉంటే ఇంక ఈ బెనిఫిట్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయని నేను మీకు చెప్తానిప్పుడు. ఈ స్టార్టర్ ప్లాన్‌లో మనం ఒక వెబ్‌సైట్‌ని పెట్టుకోవచ్చండి. హోస్ట్ చేసుకోవచ్చు. డేటాబేస్ ఇస్తారు. 10 జీబీ స్టోరేజ్ వరకు మనం ఫైల్స్ గానీ, ఏవైతే మన కంటెంట్ ఉంటుందో వాటిని మనం ఈ స్టోరేజ్‌లో యూజ్ చేసుకోవచ్చు. 512 ఎంబీ ర్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డీటెయిల్స్ వచ్చేసి స్టార్టర్ ప్లాన్‌కి సంబంధించినవి. ఇక్కడ మీరు ఎకానమీ ప్లాన్ చూసుకుంటే, ఫస్ట్ ప్లాన్‌కి, సెకండ్ ప్లాన్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు ఒక డొమైన్ నేమ్‌ని ఫ్రీగా ఇస్తున్నారండి. అంటే సెలెక్ట్ డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. డాట్ ఇన్ లైక్ దట్. కొన్ని ప్రీమియం ఎక్స్‌టెన్షన్స్ అయితే వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు. వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని మనం తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఒక వెబ్‌సైట్‌కి. ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి అంటే, హెచ్‌టిటిపి తర్వాత ఎస్ అని ఒకటొస్తుందండి. ఈ లెటర్ వల్ల ఏంటంటే వెబ్‌సైట్ సెక్యూర్‌గా ఉంది అని మనకు తెలుస్తుంది. మెయిన్‌గా మనం ఏదైనా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ గానీ, ఏదైనా ప్రొడక్ట్ మనం కొనుక్కుందాం అనుకున్నప్పుడు, ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మెయిన్‌గా కామర్స్ వెబ్‌సైట్‌లు వాళ్ళకైతే చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుందన్నమాట. వీటి గురించి నేను మీకు వేరే వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఫస్ట్ 2 ప్లాన్స్ తర్వాత వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డీలక్స్ ప్లాన్ ఏదైతే ఉందో, దాని గురించి నేను చెప్తాను. ఈ ప్లాన్‌లో మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే, మల్టిపుల్ వెబ్‌సైట్స్‌ని హోస్ట్ చేసుకోవచ్చు. ఈ ఒక్క హోస్టింగ్ సర్వీస్ తీసుకొని. ఇది మెయిన్ డిఫరెన్స్ అండి. ఈ 2 ప్లాన్స్‌కి, ఈ మూడో ప్లాన్‌కున్న డిఫరెన్స్ ఏంటంటే ఇది. ఈ 10 వెబ్‌సైట్స్ పెట్టుకోవడం. ఇంకోటొచ్చేసి ఈ ఫ్రీ డొమైన్ ఇస్తున్నారు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. బట్ ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే, మల్టిపుల్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్స్ వీళ్ళిస్తున్నారు ఈ ప్లాన్‌లో. ఈ సెకండ్ ప్లాన్‌లో ఏందంటే, ఒక వెబ్‌సైట్ వరకు మనం ఎస్ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ వాళ్ళు 10 వెబ్‌సైట్స్‌కి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి, మల్టిపుల్ ఎస్ఎస్ఎల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్‌గా ఇలాంటి ప్లాన్స్ ఎవరికి ఉపయోగపడతాయంటే, వెబ్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ క్లయింట్స్‌కి మల్టిపుల్ క్లయింట్స్ వాళ్ళకు ఉంటుంటారు కాబట్టి, సర్వర్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి డిజైనర్స్ తీసుకుంటారు ఇలాంటి ప్లాన్స్‌ని. నాలుగో ప్లాన్ వచ్చేసేసి మూడో ప్లాన్‌కి, నాలుగో ప్లాన్‌కి తేడా ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు 25 వెబ్‌సైట్స్ వరకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇదొకటి మెయిన్ డిఫరెన్స్. మూడో ప్లాన్‌కి, నాలుగో ప్లాన్‌కి. ఇంకొంచెం డేటాబేస్‌లు ఎక్కువున్నాయి. కొంచెం స్పేస్ ఎక్కువిచ్చారు. ఇంకా సేమ్ ఫ్రీ డొమైన్ ఇస్తున్నారు. ఎస్ఎస్ఎల్స్ కూడా అన్‌లిమిటెడ్‌గా ఇస్తున్నారు. ఇవండి ఈ హోస్టింగ్ గురించి ఇన్ఫర్మేషను. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ఈ హోస్టింగ్‌లో హై పెర్ఫార్మెన్స్ హోస్టింగ్స్ ఏమున్నాయి? చాలా హ్యూజ్‌గా ట్రాఫిక్ వస్తే మన వెబ్‌సైట్‌కి ఎలా హ్యాండిల్ చేయాలి? మన సర్వర్స్ ఇవి సరిపోతాయా? కొత్తవి తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్స్ మీద కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు చెప్తాను. మీకేమైనా వెబ్‌సైట్ డిజైన్ రిక్వైర్మెంట్ ఉన్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్నా, లేదు మీ వెబ్‌సైట్‌కి వాటికి డిజిటల్ ప్రెజెన్సెన్స్ కావాలి అనుకున్నా, మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఈమెయిల్ అడ్రెస్‌కి మెయిల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో కూడా నా కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ పెడతాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.